అండ్ ఇప్పుడు కొత్తగా ఫుడ్ ఇండస్ట్రీలోకి వచ్చే యంగ్ పీపుల్కి మీరేం చెప్పాలనుకుంటున్నారా? అంటే నేను ఈ ఫెయిల్యూర్ ఫేస్ చేశాను, మీరు అట్లా వెళ్ళొద్దు అని అలాంటివి ఏమైనా ఉన్నాయా మీరు చెప్పాల్సినవి? అంటే నేనంత చెప్పేదాన్ని కాదు కానమ్మా, హ్మ్. చాలా చాలా కష్టమమ్మా. ఓకే. హ్మ్. రెస్టారెంట్ అయితే మాత్రం హ్మ్. నరాలు తెగిపోయేంత టెన్షన్ అమ్మా. అది ఓకే. మాత్రం హ్మ్. అంటే మనమే ఉండి చూసుకుంటే మాత్రం హ్మ్. ఒక మంచి పేరు రావాలి, ఒక ఇది రావాలి అంటే మాత్రం నేను ఫేస్ చేసేదైతే మాత్రం నాకైతే నర్వ్స్ చిట్లిపోతాయేమో అన్నంత టెన్షన్‌లో ఎన్నిసార్లు ఉంటదో ఎన్నిసార్లు. అంటే చిన్నది కూడా హ్మ్. తప్పు జరగకూడదు అనే ఇదిలో నేను చాలా హ్మ్, చాలా ఎలా చెప్పాలి అంటే గనక స్టాఫ్‌ని ఎవరిని అది ఎవరైనా నేను టాలరేట్ చేయను. తర్వాత వాళ్ళు నా పిల్లలే. ఓకే. తర్వాత నేను వాళ్ళకంత అనను. కానీ గెస్ట్‌కి ఏదైనా ఇబ్బంది జరుగుతుంది, హ్మ్. క్వాలిటీలో ఏదైనా తేడా వస్తుంది అంటే మాత్రం అది ఎవ్వరైనా గానీ నేను టాలరేట్ చేయనమ్మా. ఓకే. సో, నాకు దొరికినాళ్ళు నన్ను అర్థం చేసుకుని ఉంటున్నారు కానీ, అలాగైతే ఉంటారో ఉండరో గూడా తెలీదు యాక్చువల్‌గా చెప్పాలి అంటే. ఓకే. ఆ సీరియస్ అదంతానును. కానీ వాళ్ళు కూడా నన్ను ఒక మదర్ లాగానే అనుకున్నారు కాబట్టి మా స్టాఫ్ కూడా చెప్తూ ఉంటారు. వాళ్ళ ఇళ్ళకెళ్ళినా లేకపోతే గనుక ఇదేంటి మా మదరు రాలేదా ఏంటంటే, "మీరు మా మదర్ కాదు. మా మదర్ ఇక్కడే ఉంది" అని చెప్తూ ఉంటారు మా స్టాఫ్ నిజంగాను. ఓకే. అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తదనమాట. ఆళ్ళు అంతా అంటే అమ్మ తిడితే ఎలా ఉంటుందో అలాగే ఫీల్ అవుతారు తప్పితే నెగెటివ్‌గా అనుకోరని నేనైతే ఇప్పటి వరకు ఫీల్ అవుతున్నా. ఓకే. తర్వాత అందరికీ అలా ఉండదు కాబట్టి. ఆ! తర్వాత ఎలాగనేది తెలీదు కానీ ఇప్పటి వరకు అయితే మాత్రం హ్మ్. అలాగే ఉంటారు. కాపోతే ఎవరికైనా గానీ తప్పు జరిగితే మాత్రం ఊరుకోను. ఓకే. సో, యంగ్‌స్టర్స్ అనంటే గనక కంపల్సరీగా మనకు అంత క్యాపబిలిటీ ఉండాలి. మనకి దొరికే చెఫ్స్ కూడా అట్లా ఉండాలి. ఓకే. స్టోర్ వాళ్ళుండాలి, డైనింగ్ వాళ్ళుండాలి, మేనేజర్స్ ఉండాలి, హౌస్ కీపింగ్ ఉండాలి. హ్మ్. ఇయన్నీ మెయింటైన్ చేయాలంటే మేనేజర్‌నే పెట్టుకొని చేస్తే అంటే నాకే నెలకు 1, 2 సేల్‌కొస్తాయమ్మా. హ్మ్. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే గనక. ఓకే. పెట్టేస్తున్నారు. హ్మ్. ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టి నలుగురు, ఐదుగురు కలిపి. హ్మ్. తర్వాత తీసేస్తున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. హ్మ్. సో, అన్నీ చూసుకొని పెట్టుకుంటే బెటర్. ఓకే. ఎందుకంటే డబ్బులనేవి ఊరికనే రావు గదా! హ్మ్. అంతా కష్టపడి కాబట్టి కొంచెం ఓకే. చాలా అంటే అందరికి ఏమనిపిస్తదంటే ఫుడ్ ఇండస్ట్రీ అంటే బోలెడు డబ్బులొచ్చేస్తాయి. సక్సెస్‌ఫుల్ బిజినెస్ అనుకుంటారు. హ్మ్. కానీ దాంట్లో చాలా కష్టాలుంటాయి. ఓకే. మిగిలేది కూడా ఎక్కువ నా వరకు అయితే ఎక్కువ మిగలదమ్మా. హ్మ్. మరి మిగతా వాళ్ళకెలా అని నాకు తెలీదు.